దివంగత న్యాయవాది ఎంకే సీతారామయ్య సేవలు ఎనలేనివని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ కొనియాడారు. సీతారామయ్య విద్య కంటే మించిన సంపదను పిల్లలకు ఇచ్చారన్నారు. న్యాయవాదిగా సీతారామయ్య విజయవంతంగా రాణించారని గుర్తు చేశారు. విశాఖ బార్ అసోసియేషన్లో ఎంకే సీతారామయ్య చిత్రపటాన్ని ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, విశాఖ బార్ అసోసియేషన్ సభ్యులు హాజరయ్యారు. The life and times of Sitaramaya Garu, you are celebrating like మన ఊరి పండుగ. ఒక మనిషి జీవితం తర్వాత ఆయన యశస్సు, ఆయన కీర్తి గురించి ఒక పండగలా సెలబ్రేట్ చేసుకోవటం చాలా చాలా ఎక్స్ట్రాడినరీ. భౌతిక దేహం లేకపోయినా కూడా ఈరోజు ఆయన యశస్సు, ఆయన కీర్తి గురించి మనం ఆలోచించుకుంటూ ఇంత పెద్ద సభ ఏర్పాటు చేసుకున్నాం. జీవితాన్ని చాలా బ్యాలెన్స్డ్ వేలో నడిపించారు. పిల్లల్ని చక్కగా విద్య ఇచ్చాడు కష్టపడి, దానికంటే ముఖ్యంగా వినయ సంపన్నం కూడా ఇచ్చినట్టు అనిపిస్తున్నది నాకు. విద్య కంటే మించిన సంపద ఇచ్చారు వాళ్ళు ఐదుగురికి. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ప్రొఫెషన్లో కలీగ్స్తో ఎట్లా ప్రవర్తించాలి అన్నది ఆయనకు ఉదాహరణ. ఆయన అందరికీ సహాయం చేసేవాడు. ప్రతి మనిషి జీవితంలో చిన్నప్పుడు బోనమాలు దిద్దటం దగ్గర నుంచి పెద్దయినాక కెరీర్లో మెలకువలు నేర్పడం వరకు గురువుల పాత్ర ఎంతో ప్రధానమైనది. దాదాపు ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు, ఎంకేఎస్ ఫ్యామిలీ అంటే ఆయన దగ్గర జూనియర్గా పనిచేసి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్న 200 మంది అడ్వకేట్స్ మొత్తం అంతా కలిపి ఎంకేఎస్ ఫ్యామిలీ. అలాగే ఎంకేఎస్ అంటే అది ఒక పేరు కాదు, మన విశాఖపట్నం జిల్లా న్యాయస్థానం వరకు అది ఒక బ్రాండ్. ఎంకేఎస్ జూనియర్ల మధ్య అది ఒక బాండ్. అటువంటి ఐక్యతను, సుహృద్భ వాతావరణాన్ని మాకందరికీ అందించిన మానవతామూర్తి మా సీనియర్ ఎంకే సీతారామయ్య గారు. వారి వద్ద జూనియర్గా పనిచేసి నేను జీవితం ఎలా జీవించాలో నేర్చుకున్నాను. జీవితాంతం నేను వారికి రుణపడి ఉండవలసి. The celebration of the ceremony of unveiling of the forthright of M. Sitaramaya, a senior advocate of this bar association. An advocate carried on their profession during their lifetime with dignity, is a source of inspiration to the younger generation. Is only will be entitled to have their quota unveiled. 3 professions, that is the legal profession, the medical profession, that is the doctors, and the clergyman profession. All 3 are the noble professions they have decided. People approach all these 3 professionals, there is a lawyer, a doctor and a clergyman, in distress. So you should not take advantage of the distress, interact with them with some empathy and render your services.